40 ఏళ్ళు సమాజాన్ని మానవత్వాన్ని ప్రబోధించిన మహమ్మద్ ప్రవక్త గారు 40 ఏళ్ల తర్వాత సంస్థను పెట్టి మత బోధన కూడా చేశాడు. మతంలో మనం ఉన్నాం, అవునన్నా కాదన్నా బై బర్త్. నేను హిందూ, ఆయన ముస్లిం, ఇంకోటి. కానీ మత సహనము, సర్వమతాల్నే గౌరవించాలా అని మన ప్రవక్తలందరూ చెప్పారు. పెద్దలంతా మహమ్మద్ గారు చెప్పిన, హిందువులో చెప్పిన, క్రిస్టియన్స్ చెప్పిన అదే సారాంశం. పెద్దలు సమాజంలో మీరంతా స్థిరపడి వివిధ రంగాల్లో పనిచేస్తూ అందరూ ఒక బృందంగా తయారై కంపానియన్షిప్ అనే పేరుతో, అంటే అందరూ కలిసి పనిచేయటం, మంచిని అనుసరించడంలో తప్పు. అట్లనే ఈ ఆదర్శాలను తీసుకొని మీ కంపెనీ ఎంతోమంది ఉన్నారు, వ్యాపారాలు ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు. అంతమంది కలిసి పనిచేయట్లేదే, మీరు పనిచేస్తున్నారంటే సమాజంలో మీరు రేటెడ్ వెల్, మీరు చాలా బాగా ఈ కార్యక్రమం ఇంకోటి చేయటమే కాదు, చేయటంలో పేరు తెచ్చుకున్నారు. మీరు ఎక్కడిదాకా బాంబే దాకా పోయి సునీల్ గవాస్కర్ నుంచి ట్రాఫీ తెచ్చుకున్నారంటే ఏం చిన్న విషయం కాదు. పరీక్ష పాస్ అయిపోయారు, ర్యాంకు కూడా సంపాదించారు. అందుకు మీ అందరి మధ్య ఈరోజు నేను మాట్లాడే అవకాశం రావటం నేను చాలా సంతోషపడుతున్నాను. ఇలాంటి వాతావరణం సమాజంలో ఇంకా స్ప్రెడ్ కావాలా. ఇదే మనం మహమ్మద్ ప్రవక్త గారు కూడా చెప్పారు. ఆయన 63 సంవత్సరాల్లో 40 సంవత్సరాలు మానవాళి గురించి మాట్లాడాడు, సమాజం గురించి మాట్లాడాడు. మనుషుల్ని ప్రేమించమన్నాడు, సమాజ సేవ చేయమన్నాడు. అందరినీ మనం ప్రేమించాలి, అట్లనే మన మతానికి మనం పేరు తీసుకురావాలి, ఆ మతంలో ఉన్నందుకు మనం పేరు తెచ్చుకోవాలి అనే విధంగా నడవాలని మహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన తూచా తప్పకుండా ఆచరిస్తున్నందుకు మీ అందరినీ, ఆ భావజాలం మీ అందరిలో ఉంది, ప్రవక్త గారి భావజాలం. అందుకే ఇవన్నీ చేయగలుగుతున్నారు, చేస్తున్నారు. మిగిలిన వాళ్ళకి మీరు ఆదర్శం కావాలని, సమాజం అంతా ఎట్లుంటే సంతోషం కొదవ లేకుండా ఉండదని, అందుకు మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంస్థ దినదిన ప్రవర్ధమానమై ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతూ నమస్కారం. థ్యాంక్ యూ సార్.